కొందరికి ఈ రేఖ కంకణ రేఖల నుంచి, మూడవ కంకణ రేఖ నుంచి, లేదా రెండవ కంకణ రేఖ నుంచి, లేదా మొదటి కంకణ రేఖ నుంచి ఉంటుంది. అంటే ఆరోగ్యం బాగుండటం వలన, ఐశ్వర్యము బాగా ఉండటం వలన, సంపత్తి బాగా ఉండటం వలన, సామ్రాట్టు యోగం ఉండటం వలన ఇన్ని తీర్ల వీళ్ళకు డబ్బు చాలా నిండైన డబ్బు బయటికి తెలియకున్నా బ్యాంక్ బ్యాలెన్సెస్ ఈ వ్యక్తులకు చాలా ఉంటాయి. ఎప్పుడు ఎవరి ముందు చేయి దాచే అవకాశం ఉండదు. దానాలు, ధర్మాలు, గొప్ప ఉద్యోగాలు, స్వార్జితాలు, పిత్రార్జితాలు, పూర్వార్జితాలు, రకరకాలైనటువంటి ఆదాయాలు ఈ వ్యక్తులకు ఉండి నిండైనటువంటి ధన సంపత్తిని, ఒక ప్రవాహపూరితంగా అతని ధనం ఉంటుంది అని చెప్పచ్చు. ఇది దీన్ని కాపాడటానికి, దీనికి విలువ పెంచటానికి ఇవి సహాయకారిగా ఉంటాయి మీకు. రైట్, మరొకటి చూద్దాం. కంకణ రేఖల నుంచి కాకుండా కొంతమందికి పాయలు, ఇట్లా పాయలు, ఒక త్రిభుజం అనుకుందాం. ఒక త్రిభుజం నుంచి కంకణ రేఖ యొక్క ఒక భాగాన్ని పట్టుకొని కావచ్చు, లేదా స్వతంత్రమైనటువంటి ఒక త్రిభుజం నుంచి బయలుదేరినటువంటి భాగ్యరేఖ కావచ్చు. త్రిభుజం నుంచి బయలుదేరినటువంటి రేఖ ఇక్కడ ముగిసినప్పుడు ఈ వ్యక్తులకు కూడా తప్పకుండా పూర్వార్జితం ఉంటుంది, పిత్రార్జితం ఉంటుంది. ఇది నిండైనటువంటి ధనరేఖ కాబట్టి దాన్ని స్వీకరిస్తుంది. కానీ ఇటువంటి వ్యక్తులకు బాధ్యతలు చాలా ఉంటాయి. చాలా కరుణామలు, దయార్థ హృదయాలు, చిన్నపాటి పొగడ్తకే లొంగిపోయేటువంటి వ్యక్తులు, ఎవరికి నా పర అన్న వ్యక్తులు కాకుండా అందరికీ సహాయం చేసే వ్యక్తులు ఉంటారు. ఇటువంటి వ్యక్తులు అడిగినా అడగకున్నా కొంతమంది వ్యక్తులు ఇబ్బందుల్లో ఉన్నారు అంటే వారే స్వయంగా వెళ్ళి సహాయం చేస్తారు. ఇటువంటి వ్యక్తులు నేను చూశాను. ఒక బంధువు తన బంధువులో అత్యంత దూరపు బంధువు ఒకవేళ రోగిష్టి అయి హాస్పిటల్లో ఉంటే మట్టుకు తానే తన భార్య చేత వండించి వాళ్ళ తల్లిదండ్రులు ఇవ్వనటువంటి సౌకర్యాన్ని ఈ వ్యక్తి ఇచ్చి వచ్చినటువంటి ఉదాహరణలు, వాళ్ళని ఆదుకున్నటువంటి ఉదాహరణలు నేను చాలా చూశాను. కానీ విచిత్రం ఏమిటంటే వీరు ఇట్లా ఎంత ఖర్చు చేసినా ధనానికి ఒకరి ముందు చేయి దాచే అవసరం ఉండదు. ఇది నాకు డబ్బు అవసరం, ఒకరిని ఆదుకోవటానికి అవసరం అని అనుకున్నాడో చేతి నిండా డబ్బు ఉంటుంది. మళ్ళీ ఆ డబ్బును తీరుస్తాడు, మళ్ళీ ఒక ఊట తీరు ఆ డబ్బు వస్తూనే ఉంటుంది. ఎందుకంటే పిత్రార్జితం ఉంటుంది, పూర్వార్జితం ఉంటుంది, స్వార్జితము ఉంటుంది. దానికి తగ్గట్టు కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. కాబట్టి వీరు తమ దయార్థ హృదయతను ఇతోధికంగా పెంచుకొని బంధుమిత్రులకు ఇతోధికంగా సహాయ సహకారాలు అందించగలుగుతారు. అంటే వీరి యొక్క ధన సంపత్తులు నిజంగా సార్థకమవుతుంటాయి. ధనికుడే, దయార్థ హృదయుడు, అందరికీ ధన సంపత్తులు సమకూర్చేవాడు, అందరికీ సహాయం చేసేవాడు, ఇటువంటి గొప్ప గుణాఢ్యుడు, గొప్ప గుణనిధి అని ఈ వ్యక్తిని మనం చెప్పుకోవచ్చు. రైట్, ఇటువంటి రేఖ ఇక్కడ త్రిభుజం కాదు, ఇక్కడ పాయలున్నా లేదా ఈ పై మట్టం దాకి ఇక్కడ త్రిభుజం ఉన్నా జాతకులకు ఇక్కడ పాయ ఉండి త్రిభుజం ఉంటే ఏ ఫలితం అయితే చెప్పినానో అవే ఫలితాలు ఇటువంటి జాతకులకు కూడా వర్తిస్తాయి. అంటే బంధుమిత్రుల ఏట ఉదారంగా ఉంటాడు, నిండైన గొప్పనైన పరిపూర్ణమైన సహృదయం ఉంటుంది. అందరికీ సహాయ సహకారాలు ఈ వ్యక్తులు అందిస్తూ ఉంటారు. డబ్బు ఖర్చు పెడుతూనే పోతుంటారు, డబ్బు ఊరుతూనే ఉంటుంది. కారణం పిత్రార్జితం ఉంటుంది, వాళ్లకు పూర్వార్జితం ఉంటుంది, సొంతంగా ఆర్జించే శక్తి ఉంటుంది, భార్య సహకారం ఉంటుంది, పిల్లల సహకారం ఉంటుంది, అందరూ సహాయం చేస్తారు. ఆ కుటుంబమే దీనజనాశ్రయ కుటుంబంగా పేరు పడుస్తుంది. రైట్, ఈ పాయలు ఉండకుండా ఇక్కడ ఒక యవరేఖతోనిలో ప్రారంభం అవుతుంది. ఇది యవరేఖను బాగా గమనించండి. బియ్యపు గింజ తీరు ఈ చివర, ఆ కంటి కొలికి తీరు ఈ చివర ఆ చివర కలిసి ఉండాలి.
ఇటువంటి యవరేఖ నుంచి ఒకవేళ ఇంత భాగ్యరేఖ బయలుదేరితే ఈ వీరు భాగ్య జాతకులే. ఎందుకంటే స్థాయి రేఖ అయినటువంటి ధనరేఖ ఇక్కడ ఉంది. ఇక్కడి నుంచి ఒక నిండైన రేఖ కారులు అందించగలుగుతారు. అంటే వీరి యొక్క ధన సంపత్తులు నిజంగా సార్థకమవుతుంటాయి. ధనికుడే, దయార్ద్ర హృదయుడు, అందరికీ ధన సంపత్తులు సమకూర్చేవాడు, అందరికీ సహాయం చేసేవాడు, ఇటువంటి గొప్ప గుణాఢ్యుడు, గొప్ప గుణనిధి అని ఈ వ్యక్తుల్ని మనం చెప్పుకోవచ్చు. రైట్. ఇటువంటి రేఖ ఇక్కడ త్రిభుజం కాదు, ఇక్కడ పాయలున్నా లేదా ఈ పై మట్టం దాకి ఇక్కడ త్రిభుజం ఉన్నా, జాతకులకు ఇక్కడ పాయ ఉండి త్రిభుజం ఉంటే ఏ ఫలితం అయితే చెప్పినానో అవే ఫలితాలు ఇటువంటి జాతకులకు కూడా వర్తిస్తాయి. అంటే బంధుమిత్రుల ఎడ ఉదారంగా ఉంటాడు, నిండైన గొప్పనైన పరిపూర్ణమైన సహృదయం ఉంటుంది, అందరికీ సహాయ సహకారాలు ఈ వ్యక్తులు అందిస్తూ ఉంటారు. డబ్బు ఖర్చు పెడుతూనే పోతుంటారు, డబ్బు ఊరుతూనే ఉంటుంది. కారణం పిత్రార్జితం ఉంటుంది, వాళ్ళకు పూర్వార్జితం ఉంటుంది, సొంతంగా ఆర్జించే శక్తి ఉంటుంది, భార్య సహకారం ఉంటుంది, పిల్లల సహకారం ఉంటుంది, అందరూ సహాయం చేస్తారు. ఆ కుటుంబమే దీనజనాశ్రయ కుటుంబంగా పేరు పడుస్తుంది. రైట్. ఈ పాయలు ఉండకుండా ఇక్కడ ఒక యవరేఖతోని లో ప్రారంభం అవుతుంది. ఇది యవరేఖ. యవరేఖను బాగా గమనించండి. బియ్యపు గింజ తీరు ఈ చివర, ఆ కంటి కొలికి తీరు ఈ చివర ఆ చివర కలిసి ఉండాలి. ఇటువంటి యవరేఖ నుంచి ఒకవేళ ఇంత భాగ్యరేఖ బయలుదేరితే ఈ వీరు భాగ్య జాతకులే. ఎందుకంటే స్థాయి రేఖ అయినటువంటి ధనరేఖ ఇక్కడ ఉంది. ఇక్కడి నుంచి ఒక నిండైన రేఖ శనిక్షేత్రం వరకు వెళుతుంది. కానీ యవరేఖ నుంచి బయలుదేరింది. ఈ యవం ఏమి అర్థం ఇస్తుంది అంటే, బాల్యములోనే ఈ బాలునికి, ఈ జాతకునికి తల్లి లేదా తండ్రి లేదా ఉభయులు పరమపదించవచ్చు, స్వర్గస్థులు కావచ్చు. ఆ బరువు బాధ్యతలు ఆ వ్యక్తి మీద ఉంటాయి. ఆ పరమపదించిన తల్లిదండ్రులకు ఆస్తి పాస్తులు ఉంటాయి, అందులో సందేహం లేనే లేదు. లేదా ఏ కడ నుంచో వారికి డబ్బంటూ వస్తుంది, నిండైన డబ్బు ప్రవాహపూరితంగా వస్తుంది. ఇది కొంతమంది జాతకుల లక్షణం. మరో కొంతమంది జాతకుల లక్షణం ఏమిటంటే, ఇతని జన్మకు ఒక రహస్యం అంటూ ఉంటుంది. ఆ పిల్లవాని పైన ఇష్టం లేకనో, లేక అయిష్టమైన సంతానం కలగటం వలనో, ఈ సంతానం కలిగి ఉండటం వలన అప్రతిష్ట పాలవుతాం వలన ఒక అనవసరమైన అకారణమైన భీతి కారణంగానో ఆ బాలుని విడిచిపెట్టడం వలన ఒక అనాథాశ్రమాలు పెరిగి ఒక ధనవంతులు దత్తత తీసుకోవటం వలన కూడా ఇది సంభవమే. అంటే దీని వెనుక మాతృపితృల యొక్క మారకం లేదా ఏదో ఒక జన్మరహస్యం ఈ యవరేఖ ఖచ్చితంగా చెబుతుంది. కానీ భాగ్యవంతులైనటువంటి వ్యక్తులకు దంపతులు అంటే దత్తగా వెళ్తాడు, అక్కడ పెరుగుతాడు, వారికి ధన సంపత్తులు బాగా ఉంటాయి. అట్లా కాని పక్షానికి మారకాన్ని పొందినటువంటి జనని జనకులు ధన సంపత్తులు గల వాళ్ళై ఉంటారు. వారు కూడా ఉదార జీవుడై ఇతోధికంగా అన్యులకు సహాయం చేస్తారు, డబ్బుకు ఎప్పుడు కష్టపడరు. రైట్. ఇదొక భాగ్యం. మరొక రకంగా చూద్దాం. కొంతమంది వ్యక్తులకు ఇది జీవిత రేఖ. జీవిత రేఖ నుంచే ప్రారంభమై కొంతకాలం వరకు భాగ్యరేఖ కనబడకుండా ఇక్కడ ఒక రేఖ ముగుస్తుంది. అంటే జీవిత రేఖ, భాగ్యరేఖ ఈ కాలం వరకు కలిసి పయనించినాయి. కలిసి అంటే చిన్నప్పటి నుంచే ఆర్థిక ఆదాయం ఉన్న, 21 నుంచే తన కాళ్ళపై తాను నిలబడి సంపాదిస్తున్నా, ఇంతకాలం వరకు పొదుపు అంటూ ఉండదు, మిగులుబాటు అంటూ ఉండదు, డబ్బుగా లోటు ఉండదు, చేయి దాపే ప్రసక్తి లేదు. ఎందుకంటే ఈ స్థిరరేఖ ఉంది. కానీ ఈ తర్వాత ఖచ్చితంగా ఉదారుడై ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తాడు, చక్కని పొదుపు చేస్తారు,
పొదుపు చేయవలసిందే. తాను సుఖపడటానికే కాదు, తన మాతాపితరులు తనకై ఎంత సంపాదించి పెట్టారో ఇంతకు అధికంగా మనము వచ్చే జనరేషన్ కోసం, వచ్చే తరం కోసం కొంత కూడబెట్టడం అవసరం. ఇది నేను మీకు చెప్పాను కూడా, ప్రకృతి స్వయంగా మనకు బోధించింది. 2 చేతులు ఇచ్చినా ఒక చేతిని తింటాం, అంటే ఒక చేతిని దాచాలి. తలకు అన్ని 2 ఉన్నా, అంటే 2 కళ్ళు, రంధ్రాలు 2, చెవులు 2 ఉన్నా నోరు మాత్రం ఒకటే పెట్టాడు. కాబట్టి కొంత వ్యక్తి తన సంపాదన మిగుల్చుకోవాలని ప్రకృతి, మన కాన్స్టిట్యూషన్ మనకు ఒక లెసన్ ఇస్తుంది. దాని ఆధారంగా ఈ వ్యక్తులకు ఖచ్చితంగా పొదుపు ఉంటుంది. ఇక్కడి నుంచి జీవితాంతం వరకు, చివరి శ్వాస వరకు కూడా డబ్బుకు ఇబ్బంది పడటమే కాదు, ధనికుల కోవకు చెందినటువంటి వ్యక్తిగా జీవితాన్ని సాగిస్తాడు. ఎప్పుడు దరిద్రాన్ని అనుభవించాడు, డబ్బుకు కష్టపడాడు. ఇక మిగతా కారణాల దృష్టి ఎన్ని కష్టాలు వచ్చినా ఆయా గ్రహ సంపత్తిని బట్టి ఉంటుంది తప్ప ధనాన్ని గురించి మాత్రం ఆ వ్యక్తులకు ఉండదు.